ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నాయనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గణపరిచినట్లు కృప చేయండి. నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇట్టి రీతిగా ప్రతిదినము కూడా మేము కలిసి చదువుకుంటానికని, నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు, బిడ్డలకు ఎటువంటి బలహీనతలు, అనారోగ్యాలు నాయనా మరి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు రెక్కల చోటన భద్రపరచమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తెగించి మృతితో పగించి పాపపు నెగుల్ దిగుల్ సో
ప్రియులారా, ఏ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నా. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నా. ప్రియమైన కుటుంబీకులారా, విశ్వాసులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీకు, మీ బిడ్డలకు, బంధుమిత్రులకు కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఏమండి, క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? పునరుద్ధానం అయిపోయింది అనుకోవద్దు, పండగ అయ్యింది. కానీ మన జీవిత కాలము కూడా పునరుద్ధాన అనుభవాలు, ఆనందం మనం కలిగి ఉండాలి. అలాగే ఈవేళ మనం చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగములో మన అంశము జీవ మార్గం అనే అంశం మనకు ఇవ్వబడింది. వే ఆఫ్ ద లైఫ్, జీవ మార్గం. లోకంలో దేర్ ఆర్ సో మెనీ వేస్, చాలా మార్గాలు ఉన్నాయి. గతంలో చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జీవ మార్గము అనే అంశం, వే ఆఫ్ ద లైఫ్. లోకములో ఒక సామెత ఉందండి, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే ఒక సామెత ఏంటంటే, ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా రోమపట్నం చేరిపోతుందట. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, లోకములో ఏ మార్గమైనా ఒకవేళ అక్కడికి వెళ్ళిపోవచ్చేమో, కానీ లోకములో ఉన్న మార్గాలన్నీ పరలోకానికి వెళ్ళం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. లోకములో ఉన్నటువంటి మార్గాలు, అన్ని మార్గాలు కూడా లోకానికి సంబంధించినవే. ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, ఇరుకు మార్గము, విశాల మార్గము అని 2 మార్గాలు చెబుతూ ఉంటారు. ఈ లోకములో ఒకవేళ ఇరుకు మార్గములో మనం ప్రవేశించి ప్రయాణం చేయగలిగితే, ఇరుకు మార్గం అనగా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినలా తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ మార్గం చాలా భయంకరమైన శ్రమలతో కూడినది. లోకములో ప్రతి అడుగు కూడా భారభరితమైనది. శిలువదారి అయినటువంటి ప్రభు కొరకు జీవించాలి అన్నప్పుడు ప్రయాణ మార్గం అంత ఇరుకుగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన జీవితాల్లో ఎదురయ్యేది గచ్చపొదలు, ముండ్ల పొదలు, శ్రమలు, శోధనలు, వేదనలు. కానీ మరొక మార్గం ఉంది, విశాల మార్గం. ఈ విశాల మార్గంలో ఎలాగ ఉంటుంది అని ఆలోచన చేస్తే, ధనవంతుడు అంటూ ఉన్నాడు, ఓ మనస్సు తినము, త్రాగుము, సుఖించు, లెట్ us ఎంజాయ్. ఈవేళ కాకపోతే ఇంకెప్పుడండి? ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి. చూసారా మార్గాలు? కానీ ఈ మార్గాల్లో జీవించేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అడ్డు అదుపులు ఉండవు. కానీ చివరికి లోకయాత్ర ముగించినప్పుడు ఈ మార్గం ఎక్కడికి తీసుకువెళుతుంది? విశాల మార్గం అంటే నిత్య నరకాలకి తీసుకుపోతుంది.
ఆ నిత్య నరకము అనే మార్గములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే లోక సంబంధమైన ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి పేద లాజరు వైపు చూచి అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు ఆ వేలు కొన ముంచి నా అంగటిలో ఒక నీటి బొట్టు నాకు వేయించు. అంటే అగ్ని యొక్క తీవ్రత, భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. కానీ లోకములో కఠిన శ్రమలు అనుభవించాడు పేద లాజరు. కుక్కలు ఆ కురుపులు, చీము నాకుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అష్టదరిద్రాలు అనుభవించాడు. ఆ ఇరుకు మార్గములో జీవించినప్పటికీ కూడా అతడు చనిపోయాక చివరకు విశాల మార్గం పరలోకానికి వెళ్ళాడు. ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యానికి వారసుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో విశాల మార్గాన్ని ఎన్నుకుని ఇరుకు మార్గములో దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది ఒకవేళ అలక్ష్యము చేస్తే మానవ జీవితము దుర్భరమే. అందుకనే ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా, ఐ యామ్ ద లైఫ్, నేనే జీవమయ్యున్నాను, జీవ మార్గమును. ఈ కీర్తన మనం పాడుకుంటాం. ప్రియులరా, మానవ జీవితము చాలా తక్కువ స్పాన్, ఒక 70-80 సంవత్సరాలు అనుకుంటున్నావేమో. 70-80 సంవత్సరాలు ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్తో జీవించిన, కళ్ళ ముందు ఆయుష్ చూస్తూ చూస్తూ ఆనందిస్తూ తరిగిపోతుంది, కరిగిపోతుంది. తర్వాత ఆలోచన చేద్దాం, వాట్ నెక్స్ట్ అంటే ఏదో ఒక దినాన్న దేవుడు మనల్ని పిలుస్తాడు. తప్పనిసరిగా పిలిచినప్పుడు ఆత్మ దేవుని దగ్గరకు చేరాలి. అది ఇరుకు మార్గంలోనా లేక విశాల మార్గంలోనా, నిత్య నరకానిక, నిత్య జీవానిక? ఒకవేళ ఈ దినాలలో చాలా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. బైపాస్ రోడ్స్ వేస్తూ ఉన్నారు. చాలా షార్ట్కట్లో మనకి డిస్టెన్స్ కలిసి వస్తూ ఉంది. వెహికల్స్కి చాలా చక్కగా సులువైన ప్రయాణం. ఒకవేళ అటువంటి ప్రయాణం ఈ రోడ్డు మీద జరుగుతుందేమో, బైపాస్ మీద వెళుతుందేమో, షార్ట్కట్లో వెళుతుందేమో, కానీ జీవితం మాత్రం షార్ట్కట్ లేదండి. ప్రభు చెంతకు చేరాలి అంటే ఒకే ఒక మార్గం, సిలువ మార్గం. అదే జీవ మార్గం. సిలువను ఎత్తుకుని ప్రభు కొరకు శ్రమపడాలి. ప్రభు అదే మాదిరిగా ఉంచాడండి. సిలువ యాత్రలో ఆయన మోయలేనటువంటి ఆ సిలువను ఆయన భుజం మీద మోపి కొరడాలతో కొడుతూ ఉన్న, పడిపోతూ ఉన్న, శరీరము తుట్లు పడిపోతూ ఉంటున్నప్పటికీ కూడా, శరీరము నుండి రక్తము ఉబికి కారుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు సిలువను నిర్లక్ష్యం చేయలేదు. ప్రియులారా, తండ్రి తనకు అప్పగించిన బాధ్యత ఆయన చివరి వరకు, తన ప్రాణము పెట్టు వరకు, అంతేకాదు సమాధి నుండి 3వ దినము లేచి వరకు, అంతేకాదు ఆయన మరల ఆరోహణమయ్యే వరకు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించాడు. ముగించుకుంటున్న మన జీవితాల్లో కూడా విశాల మార్గాలు కోరుకుంటాం, తప్పు లేదు. కానీ విశాల మార్గం నిన్ను ఎక్కడికి నడిపిస్తావు? లోకములో ఇరుకు మార్గములో ఒకవేళ ప్రవేశిస్తే శ్రమ అయినప్పటికీ కూడా సిలువ వేయబడిన యేసును చూస్తూ ప్రయాణం చేస్తే చివరికైన కుడి పార్శ్వాన మనం అధిరోహిస్తాం, ఆనందిస్తాం. అందుకని వేళ వాక్యము అంటున్నమాట, ద వే ఆఫ్ ద లైఫ్. మన జీవ మార్గం ఎవరు అంటే పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు. మనం ఆయన కలిగి ఉంటూ ఉన్నప్పుడు
ఆయన జీవముతో మనలను అలంకరిస్తాడు, జీవముతో నింపి నడిపిస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీవే మా బ్రతుకులకు లోకమంతటికి జీవ మార్గమై ఉన్నావు నాయనా. విశాల మార్గాన్ని కోరుకొని నిత్య నరకానికి కాదు కానీ ఇరుకు మార్గాన్ని కోరుకొని విశాల మార్గముగా ఉండే పరలోకాన్ని పొందుకుంటాను కృపొచ్చే నాయన. రక్షణ లేనటువంటి నాయన మాకు రక్షణ కలుగుచ్చేయి, స్వస్థతలు కలుగుచ్చేయి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చేయి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.